చెప్పలేదు కదా. వేసేయ్. అట్టగేనమ్మా. మర్డర్ చేయించేటట్టుంది. ఓహో, వెల్కమ్ సార్. థ్యాంక్ యూ. వెల్కమ్ టు థ్యాంక్ యూ వెరీ మచ్. వెల్కమ్ టు మదర్లాండ్ థ్యాంక్ సార్. యూ. మోస్ట్ వెల్కమ్ సార్. థ్యాంక్ యూ. హార్టీ వెల్కమ్. అనవసరంగా టెన్షన్ పడ్డాను. మ్యాటర్ లీక్ అవ్వాలా? వాట్ ఇస్ దిస్ ఆంటీ? రెడ్ కార్పెట్ అల్లుడు. రెడ్ కార్పెట్ అన్న విషయం నాకు తెలుసు. ఇది ఎందుకు వేశారు? నేను ఏమైనా క్లీన్ చేయాలా? క్లీన్ చెయ్యాలంటారేంటమ్మా? ఎంఎస్ కదా, దెబ్బ తగిలితే స్ప్రిట్ తో క్లీన్ చేస్తారు. అలవాటు కొద్దీ చెప్పుంటాడు. చూడలుడు, నువ్వేమి క్లీన్ చెయ్యక్కర్లేదు. ఇండియా ధూళి కూడా నీ కాళ్ళకి తగలటానికి వెళ్ళలేదు. జస్ట్ నువ్వు వాక్ చేస్తే చాలు. ఏది ఒక్కసారి నడు. టేక్ దిస్. యు గో అవుట్. టింగ్ 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 టింగ్. అదేమిటి కింద పడ్డారు? దెబ్బ తగిలిందా? కింద పట్టం కాదా ఆంటీ, నేను మొట్టమొదటిసారి ఇండియా వస్తున్నాను కదా, నాకు భారతదేశం అంటే ఇష్టం. అందుకని నేలని ముద్దు పెట్టుకున్నాను. మేరా భారత్ మహాన్. మా అల్లుడి గారు ఇక్కడే సొంతంగా హాస్పిటల్ పెట్టాలనుకుంటున్నారు. సొంతంగానా? ఏంటి డాక్టర్ కంగారు పడుతున్నారు? నేను ఇమిడియట్ గా హాస్పిటల్ పెట్టి పెద్ద పెద్ద ఆపరేషన్ చేసి మీ పొట్టలో కత్తి నచ్చుతారనుకున్నారా? నో 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 నో. మీలాంటి హాస్పిటల్స్ లో 1 year పనిచేసి ఆ తర్వాత గ్రేటెస్ట్ డాక్టర్ ని ప్రూవ్ చేసుకున్న తర్వాత హాస్పిటల్ కట్టాలనుకుంటున్నాను. గుడ్ మార్నింగ్ సార్. రెడీయా? గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. వీళ్ళెవరు? వార్డ్ బాయ్ సార్? కాదు సార్, మా హాస్పిటల్ చీఫ్ సర్జన్స్. ఓహో, ముందు మీరు కోట్లు వేసుకోండి. చేతులు కూడా కొనిపెట్టాం కదా. వెరీ గుడ్. మీ పేరేంటండి? జనార్దన్ ఎంఎస్. క్వాలిఫికేషన్ అడిగాను నేను. అప్పారావు అండి. పొట్ట మీద బెల్ట్ పెట్టారండి. చూసుకోయా. చూడండి డాక్టర్, సముద్రంలోంచి బకెట్ నీళ్లు తోడుకుంటే సముద్రానికి ఏమవుతుంది? వీళ్ళు ఎంత నేర్చుకుంటే నాకే లోటు ఉంటుంది? ఆంటీ, ఈ క్షణం నుంచి నేను మీ అల్లుండి కాదు, ఈ హాస్పిటల్ స్వీపర్. అందరూ ఒకేసారి రియాక్ట్ అయ్యారే, నా పాయింట్ క్యాచ్ చేశారనమాట. ఈ హాస్పిటల్ సూపరింటెండెంట్ అండి. వార్డ్స్కి వెళ్దామా? బయలుదేరదాం. సరే, థ్యాంక్ యూ. ఇక్కడ సరిగా క్లీన్ చేయలేదు అనుకుంటా. కాపాడండి. ఏంటయ్యా, ఏమైందయ్యా? పేగు మడత పడితే మడత తీయడానికి ఆపరేషన్ చేశారు. అది పుండై చీమ్ పెట్టి బాధ పెడుతుంది. మందించి కాపాడద్దు, లేకపోతే విషయం చంపేయండి. ఆగు, ఈ సంగతి నేను చూస్తాను కదా. మిస్టర్ జనార్దన్, ఎస్ సార్. నీ క్వాలిఫికేషన్ ఏంటి? ఎంఎస్. ఏ యూనివర్సిటీ? బెనారస్ యూనివర్సిటీ. చదివి పాస్ అయ్యావా? రికమెండేషన్? వాట్ డూ యూ మీన్ సార్? ఐ యామ్ ఏ గోల్డ్ మెడలిస్ట్. గోల్డ్ మెడలిస్ట్ అని గుండెలు బాదుకుంటే సరిపోతాయా? నీకు నిజంగా దమ్ముంటే ఇది స్టెథోస్కోప్ అయితే ఇతనికి ఏమందిస్తావు చెప్పు. అతను మిమ్మల్ని అడుగుతుంటే నేనెందుకు చెప్తాను సార్? అదేనయ్యా, నువ్వు నా పొజిషన్ లో ఉంటే ఏమందిస్తావో చెప్పుకో. మీ పొజిషన్ నాకెందుకు వస్తుంది సార్? ఇదిగో, అసలు నీకు బుద్ధిందా? కడుపుకి అన్నం తింటున్నావా, గడ్డి తింటున్నావా? అవతల పేషెంట్ చావు బతుకుల్లో ఉంటే నా పొజిషన్ కొట్టేయాలని చూస్తావా? అసలు నువ్వు డాక్టర్ వృత్తిగా ఎంజాయ్ చేస్తున్నావు. ఇతనికి మళ్ళీ ఆపరేషన్ చేసి నేను 5 నిమిషాల్లో నయం చేయగలను. కానీ నేను ఆపరేషన్ చేస్తే మీ ఇద్దరు ఏం చేస్తారమ్మా? ఏం చేస్తారు మీరు? పోనీ నన్ను చెప్పమంటారా సార్? ఇంకా ఆలస్యం ఎందుకు చెప్పపారావు? సార్, నేనైతే ఫస్ట్ క్లీన్ చేసేసి ఫ్రెష్ గా బ్యాండేజ్ వేసి యాంటీబయాటిక్ ఇంజెక్షన్ ఇచ్చి అబ్జర్వేషన్ లో పెడతాను. ఆ పని చెయ్యి. సలహాలు ఇవ్వటం కాదు, నువ్వు కూడా. డాక్టర్ ఉండాల్సిన కామన్ సెన్స్ కూడా లేదు నీకు.